నీకు యాక్టింగ్ నేర్చుకోవాలందా? వచ్చు. పాటలు నేర్చుకోవాలందా? వచ్చు. డాన్స్ నేర్చుకోవాలందా? వచ్చు. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ స్కూల్ ఆఫ్ దసరసాలు. దసరసాలు ఏంటి? నవరసాల గురించి విన్నాను గానీ. ఇప్పుడు రామ్ ప్రసాద్ వచ్చి చూపిస్తారు అసలు దసరసాలు అనేది ఏంటి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. శంకరాభరణంతో సారం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా. మనకి యాక్టింగ్ స్కూల్ ఎందుకన్నా? ఈ స్టేజ్ మీద అసలు యాక్టింగ్ మొదలెట్టిందే నేను రా. ఇక్కడ కామెడీ ఆనవాళ్ళు చెప్పింది ఎవరు? నేను. ఇప్పుడు మీ ఆనవాళ్ళు లేకుండా పోయిందిగా. మనకి యాక్టింగ్ నేర్చుకోవడానికి, అన్ని కళలు నేర్చుకోవడానికి వచ్చారా స్టూడెంట్స్? మరి పిల్లవేరా, ఎంతసేపు నీ మొహం చూడాలి చరిత్రం. నాదే అదే ఫీలింగ్. స్టూడెంట్స్, ఎక్కడ నవరసాలు యాక్టింగ్ స్కూల్ చూసాం, దసరసాలు ఏంటి అసలు? ఒక రసం మా గురువు గారిదండి. నీరసం. నీ పేరేమిటి? నా పేరు ప్రసాద్ అండి. మంచి పేరే. ఈ దగ్గరకు వచ్చాక చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఏం నేర్చుకుందామని వచ్చా? అదే యాక్టింగ్. అది యాక్టింగ్. నా దగ్గర నువ్వు యాక్టింగ్ నేర్చుకున్నావు అనుకో, గొప్ప హీరో అవుతావే. థ్యాంక్ యూ. నేర్చుకోకపోతే యాంకర్లు అవుతావు. వద్దండి, యాక్టింగ్ నేర్చుకుంటాను. చంటిలా తయారవుతారు అంతే కదా. నీ పేరేంటి? నా పేరు బుద్ధివంతుడు అండి. ఎందుకంటే మన ఊళ్ళో ఏదో పని చేసినా ఎవరు చేశాడంటే బుద్ధివంతుడు చేశాడంటారు కదా, అబ్బా అందులో కొట్టుపోద్దని. మీ నాన్న పేరు జ్ఞానవంతుడా? అవునండి. ఆయనకి సిగరెట్ అలవాటు, మందు కూడా తాగుతాడు. జ్ఞానవంతుడు సిగరెట్ మందు దాగి బుద్ధిమంతుడిని కన్నాడు. అదిరిపోయినావు. ఏంటి ఏం నేర్చుకుందామని వచ్చా? మెట్రో యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చా. అది మెట్రో కాదురా, గాడిదే. రెట్రో. కళ్ళకేమిటి అవి? కళ్ళద్దాలు సార్, చాలా కాస్ట్లీ. ఏది ఒకసారి లోపల ఇంకోటి 2 కళ్ళు ఉన్నాయి కదా సార్, అందుకే 2 కళ్ళద్దాలు పెట్టుకొచ్చా. నీవు? నమస్కారం గురుగారు. నమస్తే. నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా. అవును సార్. ఎందుకు అవుదాం అనుకున్నాడు సార్? నేను యాక్టర్ అవ్వాలని మా నాన్నగారి కళ. చెప్పకపోయావా? ఏమని? కలే. నాకు తాగుబోతు యాక్టింగ్ అయితే బాగా ఇంట్రెస్ట్. తాగుబోతు యాక్టింగ్ నేర్చుకుంటా. ఇలాంటి కళాకారులు ఉంటే నేర్పించచ్చు. నువ్వు వెళ్ళా కుర్చీ తీసుకురా. సార్ తీసుకోండి. వెరీ గుడ్. అతనికి ఉన్న అలవాటు పర్ఫెక్ట్ గా చూపించాడు. నువ్వు వీడి దగ్గర నేర్చుకో. యాక్టింగ్ ఏముంది, మాకు బేసిక్ వచ్చు కానీ ఈ సంగీతం లాంటిది ఏమో నేర్పిస్తే కొంచెం నేర్చుకుంటామండి. సంగీతం లాంటిది అసలు నాకంటే అద్భుతమైన సంగీతం టీచర్ ఒక ఆవిడ ఉంది. రావాలి. సంగీతానికి రూపం అంటే ఇదే. మరి దీనికంటే మొహం లేదు. ఏం మాట్లాడుతున్నా అండి? ప్రతి రాగానికి రాళ్లు కరుగుతాయని మీకు తెలుసు. నేను పెద్ద పెద్ద కొండల్నే కరిగించాలి. అంతెందుకు, నేను ఊరూరా తిరిగి సంగీతం నేర్పిస్తుంటాను. నువ్వు ఊరూరు తిరిగేవంటే నమ్మచ్చు, కానీ సంగీతం నేర్పావంటే నమ్మలేకపోతాం. నీకు సంగీతం గురించి ఏం తెలుసరా? నీకు సంగీతం నేర్పిస్తాను రా. నేర్పించండి. నేను ఇక్కడ ఒకడు ఉన్నాను కదా, నేను నేర్పిస్తాను. నేను నేర్పించినట్టు నేర్చుకోండి. ఓకే గురుగారు. ఇది గాత్రం, నాది ఆత్రం. చూడు. ఓకే. బావలు సయ్యా, మరదలు సయ్యా, రింబోలా. ఈ అమ్మ కడుపు గల ఏ పాట పాడాలి, ఏ పాట పాడుతున్నావే?
నాకు నృత్య ప్రదర్శన కూడా వచ్చు తెలుసా? అనవసరంగా ఇన్స్టిట్యూట్ కి వచ్చావు, పాటలు రావు, డాన్సులు కానీ డాన్స్ మాకేనే వచ్చు కానీ చూపించండి. సా నిస 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 గరి స నిస స సా నిస 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 గ ప ప. దీన్ని ఏ నాట్యం అంటారు? మెదక్. అదేంటది? కథకులో మానేసి మెదక్లో నేర్చుకున్నాను వెళ్ళి. ఓకే, నేను చేస్తాను చూడండి. ఏం చేస్తావు నువ్వు? నేను కత్తిపూడి. అదే కూచిపూడి కదా? అదే నేను కత్తిపూడిలో నేర్చుకున్నాను. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా. డాన్సులు నేర్చుకుంటారా అంటే యాక్టింగ్ స్కూల్కి వచ్చి అర్థమైనవన్నీ నేర్చుకుంటూ ఎందుకు సార్ మనం ఈ స్కూల్ మూసేద్దాం, మనకేం రాదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? దానికి వెనక గసగసాలే. నిస 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 గరి స నిస స సా నిస 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 గ ప ప. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ స్కిట్ గురించి ఖచ్చితంగా మనో గారి దగ్గర స్టార్ట్ చేయాలి కాబట్టి మనో గారు ఓవర్ టు యు. శంకరాభరణం రాగం దశరసాలట పేరు. చంటి సూపర్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది చంటి. నువ్వు మంచి గాయకుడివి, శృతిలో పాడావు, మిగతా వాళ్ళు పాడటానికి ట్రై చేశారు. మెట్రోది బాగుంది మా, ఫెంటాస్టిక్, సూపర్. వెరీ నైస్, ఓవరాల్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సింపుల్ విషయాలు కానీ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఆటో రామ్ ప్రసాద్ గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. మరి మా రామ్ ప్రసాద్ గారు చేసిన స్కిట్ ఎలా అనిపించింది? ఆడియన్స్ లో ఎవరైనా ఇప్పుడు వెంటనే ఒక మంచి సంగీతమైన పాట పాడతారా? మాకు మేడం గారు నేర్పిస్తా అంటే పాడతాం. నాలో ఊహలకు నాలో ఊసలకు అడుగులు వేసావు, నాలో కాంతులకు నాలో. అరే సనే ట్విట్టర్ మనే సనే నీకేటగయ్యనే మలయాళి పిల్ల ఫోన్ మర్చేసాలే చాటింగ్ ఆపేసాలే నీకే సింక్ అయ్యాలే బదలను ఇల్ల వైపే వచ్చేసిందే నిన్నే చూడగా